ఈనాటి వివాహ భోజనము కార్యక్రమంలో చికెన్ చిక్ముక్ చేయడం ఎలాగో చెప్తారు. చెప్పేవారు ప్రవీణ్ అన్న చెఫ్. ఇంకా బతికే ఉన్నాడా? నువ్వేం చెప్తున్నావు? హెల్పర్ చూడు. హెల్పర్ అంటే గటాములు ఎక్కి రాలేనా? హెల్పర్ అంటే గటాములు ఎక్కి రాలేనా? బాబు వాట్స్ ఇన్ ద మెన్యూ? మెన్యూ ఏంది? ఫస్ట్ ఆనియన్స్ చెప్పి ఎప్పుడు లేదు కానీ హెల్పర్ అరే హెల్పర్ కూడా చెప్పాలి కదా, మాకు బిజీ ఉంటాడు. కానీ నువ్వేంద్రా ఏంది కుకింగ్? నేను అరేంజ్మెంట్స్ చేస్తాను. వాచర్ అరేంజ్మెంట్స్. సో ఈరోజు ఈవినింగ్ చిన్నగా పాలెం గాయస్ మనం వచ్చిన సందర్భంగా ఒక 10 కిలో చికెన్ తెచ్చారు. నాకు ఒక్కడికి కాదు, అందరికి కలిపి వీళ్ళే కుకింగ్ చేసి మంచిగా ఎంజాయ్ చేపిస్తారు. వెంకీ మామ హెల్పర్ కుకింగ్ రకమైన కుకింగ్ చెప్తున్నాడు, బిల్డప్ ఇస్తున్నాడు. ఎనికేంద్రా బిల్లు? వీళ్ళు తాగి ఖాళీ చేసిన సీసాలు అమ్మితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హై క్లాస్ గా బతకొచ్చు. ఆ మాత్రం కనబడాలి మరి, లేకపోతే మా పాలెపల్లి తెలుస్తుందిరా. నాకు తెలిసిన ఫస్ట్ చెఫ్ ఈడే బాబుగాడు ఫ్రమ్ పాలెం. యాక్చువల్ ఈయన చెఫ్, ఈడు బాబుగాడు అంటే ఈడు. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ఇంకా బాయ్స్ అంతా ఎటు వేరు విశాల్? బాయ్స్ అంతా కొంచెం తోట పనులలో బిజీ ఉన్నారు. కర్రీ అంతా రెడీ అని అందరూ వచ్చేస్తారు టైంకి. టెన్షన్ ఏం లేదు మనకు, జనాలు వస్తారు అన్ని అరేంజ్ అయ్యేలోపు. అక్క సిలిండర్ స్టవ్ భలే జమేసిరా? ఓలే మీయేనా? సంఘంలో అందరికి అందుబాటులో ఉంటాయి. ఎవరికి ఏం కావాలని సంఘంలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. दस किलो चिकन అన్నారు. చికెన్ ఏదిరా? రైట్, ఫ్రెష్ చికెన్. వావ్. కొన్ని నీళ్ళు గిట్ట బయట తీసి పెట్టేసి నార్మల్ గా ఇవన్నీ పోయిన తర్వాత వేస్తే అంటారా మరి నువ్వే? పెద్దోళ్ళు క్యాప్టెన్ చెప్పేవాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు లేరు. ఎవరు మిస్సింగ్? కార్తిక్ గారు మిస్సింగ్. వస్తుడు వాడు ఆర్మూర్ వెళ్ళిండంట, ఆర్మూర్ నుంచి వచ్చేస్తాడు. ముఖ్యము. అరే హైట్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా సెల్ఫ్ లే ఉంటాయి 2 కడ్డాలు 2 బనీలు అని చెప్పి. ఇప్పుడు చికెన్ కుకింగ్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందో మన బాబు గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా చికెన్ చిక్ముక్ చేయడానికి మసాలా వస్తువులు తీసి రెడీ చేసుకోండి. మాల మసాలా యాడ్ చేసి చికెన్ వేసి దీనికి లైట్ పసుపు వేసిన తర్వాత కలిపి 10 నిమిషాలు పెట్టాలి. ఇప్పుడు ఈ చికెన్ పేరు ఏంది? పర్టికులర్ పేరు ఉంటది కదా, అందరు చేస్తారు చికెన్. అయిపోయిన తర్వాత కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత పెడతాడట బాబు. చికెన్ ఉంటుంది కదా, తర్వాత దానికి పేరు పెడదాం. బాబు 7 వరకు వచ్చింది కర్రీ. టైం పడుతుంది, ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది. 10 minutes. గైస్ ఈరోజు ఇంకొక ఒకేషన్ కూడా ఉన్నది మాకు. ఏమన్నా చెప్పుర్రా? పందేరు ఉన్నది. మన బాబు ప్రవీణ్ పాలెం ద చెఫ్, వాడు బర్త్డే కూడా ఉంది ఈరోజు. నార్మల్ పందిరికి సెట్ చేసిన మీద అంతా, కానీ వాడు బర్త్డే ఉండుట్లో ఇంకా ఖుషి మీద అవుతుండే వెంకట మామ. కేక్ కటింగ్ సెషన్ ఉన్నదా? చికెన్ తినడానికి మక్కట్టుకులని పేలాలు కూడా తెచ్చినాం. ఎవరికైనా ఉప్పు తక్కువ అనిపిస్తే ఇక్కడ ఉప్పు ప్యాకెట్ ఉంది, తీసుకొని ఉప్పు వేసుకోండి. తక్కువైందారా? వాయిస్ కమాన్ రా, ఈటింగ్ సెక్షన్ రా మార్క్. వేసుకోపోయినా ఆల్రెడీ వేసుకోపోయినా వచ్చి కడ్డు. బాబు బర్త్డే సెరమనీ, కేక్ కటింగ్ సెరమనీకి వచ్చినాం.
బాబు వాడికి మన సారెడ్ అన్న గ్రీన్ తువాలు కడుతుండు. ఎడ కట్ చేద్దామే టేబులా లేదు. సో అందరూ కేకులు టేబుల్ పైన కట్ చేస్తారు. మేమంతా రైతులం కాబట్టి, రైతు బిడ్డలమే కాబట్టి ఇదంతా వరి కుప్ప ఉన్నది. వరి కుప్ప మీద కట్ చేపిస్తాం బాబు వాడికి. ఇప్పుడు చెప్పులు తీసేయరు అందరు. ఓకే పెట్టుకోయ్య నువ్వే అగిపెట్టినా. మా జీవితమే వ్యవసాయంతో కాబట్టి ఈ వరే మా అందరికి అన్నం పెడుతుంది కాబట్టి రైతులము ఇది చేసుకుని మాకు ఒక గొప్ప ఆనందంగా ఉన్నది. రైతు బిడ్డ అంటే ఒక డిగ్రీ కంప్లీట్ చేసినా అని వ్యవసాయమే ఒక ఇష్టంగా భావించి అలా నాన్న కోరిక మేరకు వ్యవసాయం మీద ఇష్టంతో వ్యవసాయం చేస్తుంది కాబట్టి వరి కుప్ప మీద పెట్టి చేద్దామని చెప్పి ఒక ఆలోచన, అంతే. మంచి ఆలోచన. మిమ్మల్ని చూసి వేరేలు కూడా ఇన్స్పైర్ అవుతారు రైతులు పక్క. అంటే మన రైతు బిడ్డలు వరి చేనులల్లో, మక్క తోటలలో, పసుపు తోటలల్లో చేసుకోవాలి బర్త్డే సెలబ్రేషన్స్. అందరు చేస్తారు కామన్ గా. చలో గట్టుబా గీడ కొడతావు. హ్యాపీ బర్త్డే టు యూ. రైతు బిడ్డ పుట్టినరోజు ఈ రోజు. ఆడికి పెట్టరా? ఆడి పెడతారా? చల్ హ్యాపీ బర్త్డే బామ్మర్ది. మొత్తం తినో లేకుండా వాడి పెట్టు నువ్వు. హ్యాపీ బర్త్డే మామా. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఇలాగే నువ్వు మంచి మంచి పంటలు పండించి దేశానికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంతే అంతే. పెట్టరా? పెద్ద పెడతారు. పెట్టే పెద్ద పెడతారు. వెళ్ళే తోడేమి తోడేమి విశేష చెప్పు. చెప్పు. ఫోటో కాదు ఇట్లనే చెప్తున్నావు పోజు. హ్యాపీ బర్త్డే రా బాబు. హ్యాపీ బర్త్డే అన్న. బాగుండరా. ఫ్యాన్ ఫ్రమ్ యుగాండా. బొట్టు లేక అసలు బొట్టు పెట్టరు బాబు వాడికి. విశాల్ రావాలి బాబు వాడికి. చలో జూమియరా చెప్పు. దేశం సేవ చేయమని వ్యవసాయం బాబు ఈ డిగ్రీ అదేండు బయట పోదామనుకున్నాడు, కానీ బయట పోయే బదులు ఇక్కడనే ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటా మంచి అందరితో ఉంటే ఆనందంగా ఉంటుందని ఇటే ఉన్నాడు. వెరీ గుడ్ రా బాబు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా బాబు. హ్యాపీ బర్త్డే. మంచిగా ఇట్లా వ్యవసాయం చేసుకుంటా మన సాయిరెడ్డి అన్న చెప్పినట్లు దేశాన్ని ఉద్ధరించాలా, నువ్వు ఊరుని మంచిగా చూసుకోవాలా. ఓకేనా రే కుప్పగడు బాబు? ఇట్లా ఈ స్టైల్లో వరి కుప్ప పైన కేక్ కట్ చేస్తా అనుకున్నావు ఎప్పుడన్నా? అనుకో, కానీ బర్త్డే చేసుకుంటా అనుకోలేను. నాలుగేళ్ళ కేక్ కోయాక కేక్ గోపీలేరు, కేక్ లేదు. మా బావ, మా మామ, సోల్జర్ గాడు, నువ్వు మళ్ళా హాస్టల్కి తినవు అటు ఇటు పోయి అంత దూరం చెప్పండి సార్. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ రా. ఓకే మేబీ చేసుకుని కావచ్చు. ఇంకా సతీష్ అన్న చాలా ఇంట్రోవర్ట్, అందుకే ఏం చెప్పలేకపోతుండు. మాటలు ఉంటాయి బాబు దగ్గర. ఇక మన సాయిరెడ్డి అన్న ఆల్రెడీ చెప్పిండు. చాలా మంచి అనుబంధం ఇద్దరిది. నా పెళ్లి కాక ముందు నుంచే నేను పాలెంకి వస్తుండే, అప్పటి నుంచే తెలిసి వీళ్ళందరూ నాకు. చెప్తావు బాబు గురించి ఏమైనా చెప్తావా? అడిగేదన్నా లైఫ్ గురించి చెప్పు. ఎప్పటికి లైఫ్ గురించి అంటే కామన్ గా పామాడు పొద్దులేసి ఎప్పుడు తోటలకు పోడు, పని చేసుకున్నాడు. అంటే ఆడు చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ. ఇక దాని ద్వారానే ఆడు కొంచెం చదువులో అంటే ఎబో ఇట్లుండే 65% పాస్ అయ్యాడు. అయినా కానీ డిగ్రీలో మంచి పట్టా పొందినా కానీ వ్యవసాయం చేద్దామని చెప్పేసి వ్యవసాయం మంచిగా చేసిండు. ఇప్పటికీ ఆడు అలా కష్టం కలగకుండా వ్యవసాయం చేస్తుండు. మామూలుగా మోటార్లు కానీ మక్కలు ఎండబోసుడు, అడ్లు ఎండబోసుడు చాలా కష్టపడతాడు. వాస్తవంగా ఈడి తోటి రైతులు ఫ్రెండ్స్ ఓడు ఈడంత పని చేయడు.